కేసీఆర్ కి కాళేశ్వరం కమిషన్ నోటీసులు ఇవ్వడంపై తెలంగాణ జాగృతి భగ్గుమంది. తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో ఇందిరా పార్క్ దగ్గర మహాధర్నా ప్రారంభమైంది. ప్రస్తుతం ఎమ్మెల్సీ కవిత మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. జలదోపిడీ చేసుకుంటుంటే కూడా కిషన్ రెడ్డి గారు ఒక్క మాట మాట్లాడరు, బండి సంజయ్ గారు ఒక్క మాట మాట్లాడరు. 8 మంది ఎంపీలను గెలిపించి 8 మంది ఎమ్మెల్యేలను గెలిపిస్తే 8 రూపాయలు కూడా మనకు బడ్జెట్ లేకపోతే మాట్లాడేటటువంటి ధైర్యం లేదు. బీజేపీ పార్టీల ఒకడు తెలంగాణ బిడ్డ ఈటెల రాజేంద్రన్ ఉన్నాడు, మరి ఆయనన్నా మాట్లాడతాడేమో అని నేను అనుకున్నా. కానీ గోదావరి నీళ్లు అక్రమంగా చంద్రబాబు నాయుడు గారు తరలించకపోతుంటే ఈటెల రాజేంద్రన్ కూడా మాట్లాడలే. అన్నా రాజేంద్రన్న, తెలంగాణ ఆడబిడ్డల తరఫున, తెలంగాణ రైతుల తరఫున, తెలంగాణ జాగృతి తరఫున నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తా ఉన్నా. ఆనాడు ఉద్యమంలో మనం ఏమన్నాం? బీజేపీ నాయకులు పదవుల కోసం పెదవులు మూసుకొని ఉన్నారని చెప్పినాం. ఇవాళ మీరు దయచేసి ఆ అపవాదు తెచ్చుకోకండి. మీరు పార్లమెంటు మెంబర్గా ఉన్నారు, మీరు ప్రధానమంత్రి గారి దగ్గరికి వెళ్ళండి, ఖచ్చితంగా బనకచెర్ల ప్రాజెక్ట్ని ఆపండి. గోదావరి పెన్న లింకేజ్ మీరు తుపాకుల గూడెం దగ్గర నుంచి తెలంగాణ నుండే పెట్టాలనేటటువంటి డిమాండ్ ఈటెల రాజేందర్ గారు ప్రత్యేకంగా బాధ్యత తీసుకోవాలని తెలంగాణ జాగృతి తరఫున నేను డిమాండ్ చేస్తా ఉన్నా. అదేవిధంగా ఇవాళ కాళేశ్వరం ప్రాజెక్టుకి 1,15,000 కోట్ల అనుమతులు ఉన్నాయి. సిడబ్ల్యూసీ నుంచి అన్ని రకాల అనుమతులు ఉన్నాయి, పర్యావరణ అనుమతులు ఉన్నాయి. ఖచ్చితంగా కాళేశ్వరానికి నేషనల్ ప్రాజెక్ట్ స్టేటస్ తీసుకొచ్చేటటువంటి బాధ్యత కూడా ఈటెల రాజేంద్రన్న తీసుకోవాలని చెప్పే నేను ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నా. మరి మీ అందరినీ నేను కోరేది ఒకటే, తెలంగాణ ఉద్యమం పుట్టిందే నీళ్ల కోసం, నిధుల కోసం, నియామకం కోసం. ఇవాళ నీళ్లలో అన్యాయం జరుగుతుంటే చూసుకుంటూ ఊరుకునేదే లేదు. ఒకవేళ మనం డిమాండ్ చేసినట్టు ముఖ్యమంత్రి గారు ఉత్తరం రాయకపోయినా, బీజేపీ పార్టీ వాళ్ళు చర్యలు తీసుకోకపోయినా తెలంగాణ జాగృతిని గల్లీ నుండి ఢిల్లీ దాకా ఉద్యమం చేస్తాం. మన గోదావరి నీటిలో మనకు రావాల్సిన 1000 టీఎంసీలు వచ్చేంత వరకు ఒక్క బొట్టు కూడా బనకచెర్లకు తరలిపోకుండా ఉద్యమాలు చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరి ఇక్కడికి పెద్ద ఎత్తున వచ్చినటువంటి నాయకులకు అందరికి కూడా మనస్ఫూర్తిగా ఉద్యమాభివందనాలు తెలియజేస్తా ఉన్నాను. కేసీఆర్ గారికి నోటీస్ ఇచ్చిరంటే యావత్ తెలంగాణకు నోటీస్ ఇచ్చినట్టే అని భావిస్తూ, మరి కేసీఆర్ గారికి నోటీసులు ఇచ్చి మీరు ఇబ్బంది పెట్టేటటువంటి ప్రయత్నం చేస్తే మేమందరం కూడా ఒక రక్షణ కవచంగా వారి చుట్టూ ఉంటాం. కేసీఆర్ గారి మీద ఈగ వాళ్తే కూడా ఊరుకోమని చెప్పినాం. ఖచ్చితంగా అదే పదునైనటువంటి స్వరం వినిపిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరి నీళ్ళిచ్చిన కేసీఆర్కి నోటీసులు ఇవ్వడం అంటే నిజంగా సిగ్గుపడాల్సినటువంటి సందర్భం. మళ్ళొక్కసారి చెప్తా ఉన్నాం, ఖబర్దార్ కాంగ్రెస్ నాయకులారా, ఖబర్దార్ ఖబర్దార్. జై తెలంగాణ, జై కేసీఆర్, జై జాగృతి, జై తెలంగాణ. జై కేసీఆర్, జై తెలంగాణ. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీ కేబినెట్ భేటీ ప్రారంభమైంది. సీఎం చంద్రబాబు అధ్యక్షతన మంత్రివర్గం సమావేశం కొనసాగుతుంది. ఇందులో భాగంగా పలు కీలక అంశాలపై చర్చిస్తున్నారు మంత్రులు. రాజధాని అమరావతి నిర్మాణ పనులపై అధికారులను సీఎం స్వయంగా అడిగి వివరాలను తెలుసుకుంటున్నారు. సిఆర్డీఏ నిర్ణయాలకు కేబినెట్ ఆమోదముద్రపడనుంది. అదేవిధంగా వన మహోత్సవం, యోగా డేపై సీఎం చంద్రబాబు ఆధ్వర్యంలో చర్చలు జరుగుతున్నాయి.
ఏపీ కేబినెట్ భేటీ ప్రారంభమైంది. సీఎం చంద్రబాబు అధ్యక్షతన మంత్రివర్గం సమావేశం కొనసాగుతోంది. ఇందులో భాగంగా పలు కీలక అంశాలపై చర్చిస్తున్నారు మంత్రులు. రాజధాని అమరావతి నిర్మాణ పనులపై అధికారులను సీఎం స్వయంగా అడిగి వివరాలను తెలుసుకుంటున్నారు. సిఆర్డీఏ నిర్ణయాలకు కేబినెట్ ఆమోదముద్ర పడనుంది. అదేవిధంగా వన మహోత్సవం, యోగా డేపై సీఎం చంద్రబాబు ఆధ్వర్యంలో చర్చలు జరుగుతున్నాయి. రైట్, ఇక ఏపీ కేబినెట్ భేటీకి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి క్రాంతి అందిస్తారు. క్రాంతి, కేబినెట్ భేటీకి సంబంధించి అప్డేట్స్ ఏంటి? యశాల్ని కొద్దిసేపటి క్రితమే సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఏపీ కేబినెట్ సమావేశం ప్రారంభమైంది. దీనికి సంబంధించి సచివాలయంలో మొదటి అంతస్తులో ఈ కేబినెట్ సమావేశం ప్రారంభమవుతుంది. ప్రతి నెల కూడా 2 సార్లు కేబినెట్ నిర్వహించాలంటూ కూడా నిర్ణయించిన నేపథ్యంలో ఈ నెల మొదటి గురువారం ఈ రోజు కేబినెట్ నిర్వహిస్తున్నారు. ఈ కేబినెట్ లో ముఖ్యంగా 9 టేబుల్ అంశాలతో ఈ రోజు ప్రధానంగా కేబినెట్ కొన్ని కీలకమైన అంశాలకి ఆమోదం తెలిపే అవకాశం కనపడుతుంది. దానిలో ప్రధానంగా తీసుకుంటే అమరావతిలో నిర్మాణాలకి సంబంధించి, ముఖ్యంగా రాజధానిలో నిర్మిస్తున్న కట్టడాలకి సంబంధించిన సిఆర్డీఏ ఏదైతే ఆమోదం తెలిపిందో వాటిలన్నిటికీ కూడా ఈ రోజు కేబినెట్ లో ఆమోదం లభించే అవకాశం కనబడుతుంది. అటు జిఏడి టవర్స్ కి సంబంధించి ఏదైతే టెండర్లకి ఆమోదం తెలిపిందో దానికి సంబంధించి ఈ రోజు కేబినెట్ లో రానుంది. దానికి ఈ కేబినెట్ ఆమోదం లభించే అవకాశం కనబడుతుంది. ఇక హెచ్ఓడీలకి సంబంధించిన 4 టవర్లకి సంబంధించి సిఆర్డీ ఆమోదం ఇప్పటికే లభించిన పరిస్థితి ఉంది ఆ టెండర్లకి సంబంధించి. అయితే దాని నిమిత్తం కూడా ఈ రోజు కేబినెట్ లో ఒక టేబుల్ కి సంబంధించిన ఎజెండాగా రాబోతుంది. దానికి సంబంధించి కూడా ఈ రోజు కేబినెట్ లో ఆమోదం తెలిపే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక అమరావతి 2వ దశలో దాదాపు 44,000 ఎకరాలకి సంబంధించిన భూమి సేకరించాలనే అంశం పైన కూడా ఈ రోజు కేబినెట్ లో చర్చించే అవకాశం కనబడుతుంది. ఇప్పటికే రైతులు ఇచ్చిన భూమి దాదాపు గతంలో ఏదైతే 2014 టీడీపీ ప్రభుత్వ హయాంలో భూ సేకరణకు సంబంధించి కూడా గతంలో తీసుకుంటాం జరిగింది. 33,000 ఎకరాలకి సంబంధించి మళ్ళీ రాబోయే భవిష్యత్ తరాలకు సంబంధించిన దాన్ని దృష్టిలో పెట్టుకుని ఇంకా 44,000 ఎకరాలకి సంబంధించిన భూ సేకరణ అనేది చేయాలంటూ కూడా ప్రభుత్వం భావిస్తున్న నేపథ్యంలో దానికి సంబంధించిన పరిభాషణాలపైన కూడా ఈ రోజు కేబినెట్ లో ప్రధానంగా చర్చించే అవకాశం కనబడుతుంది. ఆ 44,000 భూ సేకరణకి సంబంధించి కూడా ఈ రోజు కేబినెట్ లో ప్రధానంగా ఆమోదం లభించే అవకాశం కనబడుతుంది. ఇప్పటికే దానికి సంబంధించి పెద్ద ఎత్తున కొంత నిరసనలు వ్యక్తమవుతున్నప్పటికీ కూడా ఏ రకంగా భూసేకరణ చేస్తారు, దాని ద్వారా ఏంటి ఉపయోగం అనే అంశాలన్నీ కూడా ప్రధానంగా అక్కడ ఉన్న రైతులకి వివరించే అవకాశం కనబడుతుంది. కాబట్టి బలవంతంగా కాకుండా అందరినీ ఒప్పించి ఈ 44,000 ఎకరాలకి సంబంధించి కూడా భూమి తీసుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. దానికి సంబంధించి ఈ రోజు కేబినెట్ లో చర్చ జరిగి దానికి ఆమోదం లభించే అవకాశం కనబడుతుంది. ఇక ఇప్పటికే అమరావతిలో పలు సంస్థలకి సంబంధించిన భూ కేటాయింపులు అయితే జరిగాయి. వాటిలన్నిటికీ సంబంధించి కూడా భూ కేటాయింపుల అంశానికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో ఈ రోజు భూ కేటాయింపుల సంస్థలకి సంబంధించి, అదేవిధంగా రాష్ట్రంలో ఎక్కడైతే పారిశ్రామికలకి సంబంధించి రాష్ట్రానికి వస్తున్నారో పారిశ్రామికవేత్తలు వాళ్ళకి సంబంధించిన భూ కేటాయింపుల కూడా ఈ రోజు జరిగే అవకాశం అయితే వాటికి సంబంధించిన భూ కేటాయింపుల అంశానికి సంబంధించి కూడా ఈ రోజు కేబినెట్ లో ఆమోదం లభించే అవకాశం కనబడుతుంది. ఇక అమరావతి రాజధానిలో 2,500 ఎకరాలకి సంబంధించి అమరావతి స్పోర్ట్స్ కాంప్లెక్స్ ఒకటి ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం సిద్ధమైన నేపథ్యంలో దానికి సంబంధించి కూడా ఈ రోజు కేబినెట్ లో ఆమోదం లభించే అవకాశం కనబడుతుంది. మరొక స్మార్ట్ ఇండస్ట్రీస్ నిర్మాణానికి సంబంధించి ఇంకొక 2,500 నిర్మాణానికి ఎకరాల్లో నిర్మించేందుకు కూడా సిద్ధమవుతున్న నేపథ్యంలో దానికి సంబంధించి కూడా ఈ రోజు కేబినెట్ లో దీనిపైన చర్చ జరిగి దానికి సంబంధించి కూడా ఆమోదం లభించే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక ఏదైతే కూటమి ప్రభుత్వం సూపర్ 6 హామీలు అయితే ఇవ్వడం జరిగింది. సూపర్ 6 హామీల్లో ఒకటిగా తల్లికి వందనం. ఈ ఏడాది స్కూల్స్ ప్రారంభం కాకముందే పిల్లలకి తల్లికి వందనం ఏదైతే ప్రతి పిల్లడికి 15,000 ఇస్తా ఉంటూ ప్రభుత్వం సూపర్ 6 పథకాన్ని తీసుకొచ్చిందో దాన్ని అమలు చేసే విధంగా కూడా ఆ నిధులు విడుదల చేసేందుకు ఈసారి కేబినెట్ లో ఈ రోజు కేబినెట్ లో చర్చ జరిగే అవకాశం కనబడుతుంది. దానికి సంబంధించి కూడా ఈ రోజు కేబినెట్ లో ఆమోదం లభించే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక జూన్ 21న అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఇప్పటికే దాదాపు నెల నుంచి రాష్ట్ర వ్యాప్తంగా కూడా యోగా దినోత్సవాన్ని పురస్కరించి కూడా ఎక్కడికక్కడ యోగాలు నిర్వహిస్తున్న నేపథ్యంలో జూన్ 21న వైజాగ్ వేదికగా అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని అటు ప్రధాని నరేంద్ర మోడీ కూడా విశాఖ వస్తున్న నేపథ్యంలో ముఖ్య అతిథిగా వస్తున్న నేపథ్యంలో అక్కడ ఏ రకంగా నిర్వహించాలి, దానికి సంబంధించి ఒక వరల్డ్ రికార్డు సృష్టించేలాగా కూడా దాన్ని నిర్వహించాలంటూ కూడా ప్రభుత్వం భావిస్తుంది. ఎంతో ప్రతిష్టాత్మకంగా కూడా తీసుకున్న నేపథ్యంలో దానికి సంబంధించి అంతర్జాతీయ యోగా దినోత్సవానికి సంబంధించిన ఏర్పాటు
వాటిపైన కూడా ఈ రోజు కేబినెట్ లో చర్చ జరిగే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక మొత్తము 9 అంశాల ఎజెండాతో ఈ రోజు కేబినెట్ సమావేశం జరగనుంది. అయితే 17 మంది జీవిత ఖైదు పడిన ఖైదీలకి సంబంధించి సత్ప్రవర్తన కింద కారణంగా రిలీఫ్ ఇస్తూ కేబినెట్ లో దానికి సంబంధించి కూడా ఈ రోజు ఆమోదం తెలిపే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక 248 హెడ్ కానిస్టేబుల్ పోస్టులకి సంబంధించి హెడ్ కానిస్టేబుల్ గా ప్రమోట్ చేస్తూ దానికి సంబంధించి కూడా కేబినెట్ లో ఈ రోజు నిర్ణయం తీసుకునే అవకాశం కనబడుతుంది. పూర్తి స్థాయిలో ఈ అంశాలన్నిటికీ సంబంధించి కూడా కొంత నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఇక ప్రభుత్వము ఏర్పడి దాదాపు సంవత్సరం పూర్తవుతున్న నేపథ్యంలో ఈ సంవత్సర కాలంలో ఏ రకమైన సంక్షేమ పథకాలు ప్రజలకి అందించడం జరిగింది, అదేవిధంగా అటు ప్రతిపక్షంగా ఉన్న వైసీపీ నుంచి కూడా ఏ రకమైన విమర్శలు వస్తున్నాయి, దాన్ని ఏ రకంగా తిప్పికొట్టాలి, అదేవిధంగా ప్రజలకి చేసిన సంక్షేమం కావచ్చు, రాష్ట్రానికి అభివృద్ధికి సంబంధించి ఏ రకంగా ప్రజలకి చేరువవ్వాలి, ఏ రకంగా ప్రజలకి తీసుకువెళ్ళాలి అనే అంశాలపైన కూడా ఈ రోజు కేబినెట్ లో చర్చ జరిగే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇప్పటికే అటు పోటాపోటీగా వైసీపీ కావచ్చు, జనసేన కావచ్చు, ఇరు పార్టీలకి సంబంధించి కార్యక్రమాలు అయితే కొనసాగుతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ వచ్చి వెన్నుపోటు దినోత్సవంగా కార్యక్రమం చేస్తుంటే అటు జనసేనకి సంబంధించి కూడా ఒక వినూత్న రూపంలో దీపావళి సంక్రాంతి ఒకసారిగా వచ్చినట్టు ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పండగ వాతావరణం వచ్చింది. ఈ సంవత్సర కాలం పీడ విరిగడైపోయింది కాబట్టి ఉదయం రంగవల్లితో ఇళ్ల దగ్గర ముగ్గులు వేసుకుని సాయంత్రం టపాసులు కాల్చాలంటూ కూడా పార్టీ కార్యకర్తలకి ప్రజలకి కూడా పిలుపునిచ్చిన పరిస్థితి ఉంది. మొత్తంగా ఈ రోజు కేబినెట్ లో ప్రధానమైన అంశాలతో పాటు ఆమోదం లభించే అవకాశం కనబడుతుంది. ముఖ్యంగా 9 ఎజెండా అంశాలకు అయితే ఆమోదం లభించే అవకాశం అయితే కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ క్రాంతి. హైదరాబాద్ ఎర్రగడ్డ మానసిక ఆసుపత్రిలో ఫుడ్ పాయిజన్ జరిగినట్లు టాక్ వినపడుతుంది. దీంతో రోగి కరణ్ మృతి చెందినట్లు తెలుస్తోంది. మరోవైపు 18 మంది రోగుల్ని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. అనారోగ్యంతో 71 మంది రోగులు ఇబ్బంది పడుతున్నట్లు సమాచారం. ఎర్రగడ్డ మానసిక ఆసుపత్రిని కలెక్టర్ అనుదీప్ పరిశీలించారు. ఘటనపై సమగ్ర విచారణ కొనసాగుతోందని తెలిపారు. అటు ఎర్రగడ్డ ఆసుపత్రిలో డీఎంఈ, డీఎంహెచ్ఓ ఉన్నతాధికారులు విచారణ చేపట్టారు. ఇక ఎర్రగడ్డ మానసిక ఆసుపత్రికి వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ చేరుకున్నారు. హైదరాబాద్ ఎర్రగడ్డ మానసిక ఆసుపత్రిలో ఫుడ్ పాయిజన్ జరిగినట్లు టాక్ వినపడుతోంది. దీంతో రోగి కరణ్ మృతి చెందినట్లు తెలుస్తోంది. మరోవైపు 18 మంది రోగుల్ని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. అనారోగ్యంతో 71 మంది రోగులు ఇబ్బంది పడుతున్నట్లు సమాచారం. ఎర్రగడ్డ మానసిక ఆసుపత్రిని కలెక్టర్ అనుదీప్ పరిశీలించారు. ఘటనపై సమగ్ర విచారణ కొనసాగుతోందని తెలిపారు. అటు ఎర్రగడ్డ ఆసుపత్రిలో డీఎంఈ, డీఎంహెచ్ఓ ఉన్నతాధికారులు విచారణ చేపట్టారు. ఇక ఎర్రగడ్డ మానసిక ఆసుపత్రికి వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ చేరుకున్నారు. మొత్తం 15 కేసులు డయేరియా, వామిటింగ్స్ రిపోర్ట్ అవడం జరిగింది. సో వెంటనే మన హాస్పిటల్ సిబ్బంది అప్రమత్తమై వాళ్ళందరికీ కూడా సిమ్టమాటిక్ ట్రీట్మెంట్ ఇచ్చినారు. అయితే ఇవాళ పొద్దున్న 5:30కు ఒక పేషెంట్ కరణ్ అనే అతను ఇక్కడ మనకు అడ్మిట్ అయ్యిండు. అతను మెంటల్ ఇష్యూస్ వల్ల అడ్మిట్ అయిన పేషెంట్ మార్నింగ్ కొంచెం ఎటువంటి చలనం లేకుండా పడిపోయి ఉండడము, అక్కడ డ్యూటీ డాక్టర్ అక్కడ నర్స్ చూసి ఇమీడియట్ గా డ్యూటీ డాక్టర్ అలర్ట్ చేస్తే డ్యూటీ డాక్టర్ వచ్చి ఇమీడియట్ గా చెక్ చేసిండ్రు. చేస్తే అతని వైటల్స్ కూడా అప్పటికే
రైట్, ఇక హైదరాబాద్ లోని ఎర్రగడ్డ మానసిక ఆసుపత్రిలో అయితే ఫుడ్ పాయిజన్ జరిగినట్టుగా తెలుస్తుంది. దీనిపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రత్నకుమార్ అందిస్తారు. రత్నకుమార్, చెప్పండి, అసలు ప్రస్తుతం అక్కడ రోగుల అంటే చాలా మంది అనారోగ్యం బారిన పడినట్టుగా తెలుస్తుంది. వారి పరిస్థితి ఏ విధంగా ఉంది? అప్డేట్స్ ఏంటి? నిన్న ఎర్రగడ్డ మానసిక చికిత్స ఆసుపత్రి మెంటల్ హాస్పిటల్లో దాదాపు 30 మంది రోగులు ఫుడ్ పాయిజన్ కారణంగా అనారోగ్యం పాలయ్యారు. సో వీరిలో ఒక అతను కార్డియాక్ అరెస్టుతో చనిపోయాడు. కరణ్ అనేటువంటి 30 సంవత్సరాల రోగి కార్డియాక్ అరెస్టుతో చనిపోయినట్లు కూడా ఒకవైపున ఆసుపత్రి వర్గాలు నిర్ధారించినటువంటి పరిస్థితి. అయితే ఇప్పుడు అనారోగ్యం పాలైనటువంటి 30 మందిలో 18 మందిని స్థానికంగా ఉన్నటువంటి ఉస్మానియా ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. అయితే ప్రస్తుతం ఈ ఇన్సిడెంట్తో ఒక్కసారిగా ఇటు అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. ఒకవైపున కొద్దిసేపటి క్రితమే ఇటు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ ఎర్రగడ్డ మానసిక చికిత్స ఆసుపత్రికి చేరుకున్నారు. ప్రజెంట్ లోపల ఆయన నిన్న జరిగినటువంటి ఇన్సిడెంట్ కు సంబంధించి మొత్తం అసలు దాదాపు 30 మంది ఫుడ్ పాయిజన్ కారణంగా అనారోగ్య పాలవడానికి కారణం ఏంటి, అసలు ఈ ఇష్యూ అనేది ఎలా జరిగింది, ఫుడ్ పాయిజన్ అనేది ఏ రకంగా జరిగింది అనేది ప్రస్తుతం లోపల ఉన్నటువంటి సూపరింటెండెంట్ ను ఇతర ఉన్నతాధికారులందరినీ కూడా వివరాలు అడిగి తెలుసుకుంటున్నారు. కొద్దిసేపటి క్రితమే ఆయన ఆసుపత్రి లోపలికి వెళ్లారు. ప్రజెంట్ మనం ఆసుపత్రి దగ్గరే ఉన్నాం. ఒకసారి ఇక్కడ చూడొచ్చు, ఆ లోపల నుంచి అంటే కేవలం రోగులకు సంబంధించినటువంటి వారిని మాత్రమే లోపలికి అనుమతిస్తూ ఉన్నారు. బయట వ్యక్తులు కూడా ఎవరు లోపలికి రాకుండా ఈవెన్ మీడియాను కూడా లోపలికి అనుమతించినటువంటి పరిస్థితి. ఎందుకంటే ఎర్రగడ్డ మెంటల్ హాస్పిటల్ అనేది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా కొంత ప్రముఖంగా వినిపించినటువంటి పేరు. ఈ హాస్పిటల్కు ఒక ప్రముఖమైనటువంటి పేరు ఉంటుంది. ఇటువంటి ఆసుపత్రిలో ఎన్నడూ లేని విధంగా ఫుడ్ పాయిజన్ అనేది జరగడం, అందులో 30 మంది తీవ్ర అనారోగ్య పాలవడం, అందులో ఒక వ్యక్తి కార్డియాక్ అరెస్టుతో చనిపోవడం అనే దానికి సంబంధించి కూడా ఒక్కసారిగా షాకింగ్ గా మారింది. సర్వత్రా ఈ యొక్క అంశం అనేది అనేక విమర్శలకు దారితీస్తోంది. సో వీటన్నిటికీ సంబంధించి ఇప్పటికే ఎప్పుడైతే ఈ యొక్క ఇన్సిడెంట్ అనేది చోటు చేసుకుందో జరిగిన తర్వాత దీనికి సంబంధించినటువంటి రీజన్స్ ఏంటి అని అడిగినప్పుడు ఖచ్చితంగా వీళ్ళందరి యొక్క ఎవరెవరైతే అనారోగ్య పాలయ్యారో వాళ్ళ యొక్క బ్లడ్ శాంపిల్స్ అనేవి రిపోర్ట్స్ కోసం ఇటు టెస్ట్ కోసం పంపించాము. ఆ రిపోర్ట్లు వచ్చిన తర్వాత తాము దీని మీద స్పందిస్తాము అనేది సూపరింటెండెంట్ అనిత రాయురాలా తెలియజేస్తున్నారు. సో ఆమె ఇప్పటి వరకు ఈ ఇన్సిడెంట్ కు సంబంధించి ఎవరికి సరైనటువంటి సమాధానం చెప్పలేదు. ఎందుకంటే ఒకవైపున దాదాపు 30 మంది తీవ్ర అనారోగ్యం పాలైతే అసలు ఎలా జరిగిందనే దానికి సంబంధించినటువంటి ఇన్సిడెంట్ కూడా ఆమె ఇప్పటివరకు స్పందించినటువంటి పరిస్థితి ఉంది. మరోవైపున అధికార యంత్రాంగం అప్రమత్తమయ్యి లోపల అసలు యొక్క ఇష్యూ అనేది ఎలా జరిగింది, ఎవరి నిర్లక్ష్య కారణంగా యొక్క ఫుడ్ పాయిజన్ అనేది జరిగింది, లోపల యొక్క సిబ్బంది నిర్లక్ష్య కారణమా, అధికారుల పర్యవేక్షణ అనేది కరువు అవడం కారణంగానే ఈ రకమైనటువంటి ఇష్యూ అనేది తలెత్తిందా అనేది ప్రస్తుతం వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ లోపలికి ప్రతి ఒక్క అంశాన్ని కూడా పరిశీలిస్తున్నారు. ఉన్నతాధికారులు అక్కడ ఉన్నటువంటి సూపరింటెండెంట్ కావచ్చు, అలాగే ఇతర అధికారులను అడిగి వివరాలు పూర్తిగా తెలుసుకుంటున్నారు. ఇక ఇప్పుడు ఆయన కొద్దిసేపట్లోనే బయటకు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. వచ్చిన తర్వాత మరి మీడియా అడిగేటువంటి ప్రశ్నలకు దీనికి సంబంధించినటువంటి అసలు ఏ రకంగా ఇన్సిడెంట్ అనేది జరిగింది, ఫుడ్ పాయిజన్ అనేది ఏ రకంగా జరిగింది అనే దాని మీద పూర్తి వివరాలు మరి అటు సూపరింటెండెంట్ తెలియజేస్తారా, లేకపోతే వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఇప్పటికే లోపల తనిఖీ చేస్తున్నారు కాబట్టి సో దీని మీద ఆయన స్పందిస్తారా లేదనేది వేచి చూడాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది. మొత్తానికి ఎర్రగడ్డ మానసిక చికిత్స ఆసుపత్రిలో జరిగినటువంటి యొక్క ఇష్యూ అనేది అనేక విమర్శలకు కారణమైంది. దీనికి సంబంధించి రిపోర్ట్స్ అనంతరం సూపరింటెండెంట్ తాము వివరాలు వెల్లడిస్తామని తెలియజేస్తున్న నేపథ్యంలోనే ఇవాళ రిపోర్ట్స్ వచ్చేటువంటి అవకాశాలు ఉంటాయి. దీని తర్వాత అసలు ఏమని తెలియజేస్తారు, అసలు ఫుడ్ పాయిజన్ ఎలా జరిగిందనేది కూడా పూర్తి వివరాలు తెలియాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది. రైట్, థ్యాంక్ యూ రత్నకుమార్. ఆగ్రో టెర్రరిజానికి చైనా ప్లాన్ చేస్తుందా అంటే అవుననే సమాధానం వినపడుతుంది. అత్యంత ప్రమాదకర ఫంగస్ ప్రయోగం చేపడుతున్నట్లు తెలుస్తోంది. చైనా ల్యాబ్ లో ఈ డేంజరస్ వైరస్ ను సృష్టిస్తున్నారు. ఫుసారియం గ్రామినేరియం అనే ఫంగస్ ను అభివృద్ధి చేస్తున్నారు. గోధుమ, బార్లీ, మొక్కజొన్న, వరి పంటల్ని నాశనం చేసే శిలీంధ్రాలను ఇప్పటికే చైనా తయారు చేసింది. ఇందులో భాగంగా 2 చైనా శాస్త్రవేత్తల్ని అమెరికా పోలీసులు అరెస్ట్ చేశారు. యున్కింగ్ జియాన్, జొన్యాంగ్ లియూను అదుపులోకి తీసుకున్నారు. ఎయిర్పోర్ట్ లో అరెస్ట్ చేసినట్లు FBI అధికారులు ట్వీట్ చేశారు. మిషిగన్ వర్సిటీ పరిశోధనల కోసం శిలీంధ్రాలను తరలిస్తుండగా అధికారులు పట్టుకున్నారు. దీంతో ఇది అగ్రికల్చర్ టెర్రరిజం అంటూ అమెరికా ఆరోపిస్తుంది. ఫంగస్ కారణంగా మానవులు, పశువులకు హాని కలుగుతుందని, వాంతులు, కాలేయాన్ని దెబ్బతీస్తుందంటున్నారు అధికారులు.
ఏదైతే చైనా ల్యాబ్ లో అత్యంత ప్రమాదకరమైన ఫంగస్ ని తయారు చేస్తున్నారో దాన్నైతే ఇటు అమెరికా అయితే అగ్రికల్చరల్ టెర్రరిజం అంటుంది. దీనిపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి మహేందర్ అందిస్తారు. మహేందర్, ప్రపంచానికి పరిచయం చేసింది చైనా ల్యాబ్ లో తయారైనటువంటి మొత్తం ప్రపంచం మొత్తం అతలాకుతలమైంది, జనజీవనం మొత్తం కూడా అస్తవ్యస్తం అయిపోయింది. ఇప్పుడు అదే చైనా మరొక టెర్రరిజం అంటే అగ్రో టెర్రరిజానికి తెరలేపింది. అమెరికాలో ఇద్దరు చైనా సైంటిస్టులను అయితే ఇవి అయితే అరెస్ట్ చేసింది. వారి దగ్గర నుంచి కొన్ని శాంపుల్స్ తీసుకోగా అవన్నీ కూడా ఒక ఫంగస్ అన్నట్టుగా తెలుస్తుంది. ఆ ఫంగస్ తో మొత్తం అంటే ఆహార భద్రతను మొత్తంగా కూడా నాశనం చేయడానికి మాత్రమే ఉపయోగపడేటువంటి ఫంగస్ గా గుర్తించారు. అది ముఖ్యంగా వరి, గోధుమ, బార్లీ ఈ పంటల్లో అమెరికాను సైతం ఇప్పటికే ఆర్థికంగా దెబ్బతీయాలి. ఇప్పుడు ఈ రకంగా అన్నట్టుగా చైనా పన్నాగం పట్టినట్టుగా ఇప్పుడు అమెరికా అధికారులతో పాటు అమెరికా మీడియా కూడా ఒకటి చైనా పైన అనేక వార్తలు కూడా వేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఇక ముఖ్యంగా ఇది పశువులతో పాటు పంటలతో పాటు పశువులకు కూడా హాని కలిగించేది. అలాగే ఈ పంటలను ఈ ఫంగస్ సోకిన పంటలను తింటే మనుషుల కాలేయాలకు కూడా దెబ్బతినే అవకాశం ఉంటుంది. ఆ మనుషులతో కొంత మానవాళిని కూడా చాలా ముప్పు అనేటట్టుగా కూడా అక్కడ ఉన్నటువంటి అధికారులు శాస్త్రవేత్తలు గుర్తించిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే అమెరికాలో మొత్తం ఇప్పటికైతే మెట్రోపాలిటన్ ఎయిర్పోర్ట్ లో మెట్రో ఎయిర్పోర్ట్ లో ఇద్దరు అనుమానులు FBI అధికారులు అయితే అరెస్ట్ చేశారు. వాళ్ళని అదుపులోకి తీసుకున్నారు. దీంట్లో సంచలన విషయాలు అయితే తెలుకొస్తున్నాయి. మరి ఈ క్రమంలో వారంతా కూడా అంటే ఈ పుసారియం గ్రామినేరియం అనేది నామకరణం కూడా చేస్తున్నారు ఈ వైరస్ కి, ఫంగస్ కు. అయితే ఇద్దరు చైనా శాస్త్రవేత్తలైన యూనిక్ జియాన్ అలాగే జెన్యాన్ లియు అనే ఇద్దరు కూడా ల్యాబ్లలో అంటే ఇదంతా కూడా చైనాలో ప్రయోగం వీళ్ళు ఇలాంటి ప్రయోగం ఏమైనా చేయాలనుకుంటే చైనా ల్యాబ్లో చేయొచ్చు. కానీ వీరు అమెరికాకు దీన్ని తీసుకొచ్చి అమెరికాలో ఉన్నటువంటి కమ్యూనిస్ట్ కొంతమంది మిత్రులతో వాళ్ళ సహాయకారంతో ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడ ల్యాబ్లో తయారు చేసి అమెరికా పంటలపైన, అమెరికా పశువులపైన వీటిని ప్రయోగించాలని ప్రయత్నం చేసినట్టుగా అమెరికా దీన్ని గుర్తించింది. దీని యొక్క ఆగ్రో టెర్రరిజంగా భావిస్తుంది. మరి ఆగ్రో టెర్రరిజంతో ప్రపంచంలో ఎక్కడ కూడా ఈ పంటలకు ముఖ్యంగా బార్లీ, గోధుమ ఈ పంటలకు నష్టం వాటికి అవకాశం ఉంటుంది. సరే, ఈ పంటల్లో నామరూపాలు లేకుండా పోయే అవకాశం ఉంటుంది. ఈ పంటల్లో తిన్నటువంటి అంటే ఈ మనుషులకు కూడా మానవాళి కూడా చాలా ఇబ్బంది గురయ్యే అవకాశం ఉంటుంది. పశువుల్లో పునరుత్పత్తి కూడా ఉండదు. ఆ కాలేయం పైన తీవ్ర ప్రభావం పడుతుంది అన్నట్టు కూడా ఇటు శాస్త్రవేత్తలు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మరి మొత్తంగా ఇప్పుడు చైనా ఇప్పటికే కరోనాను సృష్టించి 5 ఏళ్ల తర్వాత ఇప్పుడు కూడా మరోసారి ఆ కరోనా తన ఉనికి చాటుకుంటుంది. ఇప్పటికే భారత్ తో పాటు ప్రపంచంలో కూడా ఒక్కొక్క కేసులు అయితే రోజు రోజుకు వెల్లోకి వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ క్రమంలో మరొక టెర్రరిజం అంటే ఆగ్రో టెర్రరిజం కి చైనా పాల్పడింది. మరి ఫంగస్ ను వాళ్ళు అక్కడ ల్యాబ్లలో ప్రయోగం చేయడానికి ప్రయత్నిస్తున్న నేపథ్యంలో FBI అధికారులు అయితే ఇద్దరు చైనా సైంటిస్టులను అరెస్ట్ చేసి అదుపులోకి తీసుకున్నారు. మరి వాళ్ళ నుంచి ఇంకా కీలక విషయాలు అయితే తెలుసుకున్నారు. మరి ఆ ప్రయోగం మేరకే ఇదంతా ఇక్కడ తీసుకొచ్చారా, లేక ఆ ఫంగస్ ను ఇదివరకే దాన్ని డెవలప్మెంట్ చేసి ఇంకెక్కడైనా అంటే అమెరికాలో ఇంకేమైనా ప్రయోగం చేశారా, వీటన్నిటిపైన అమెరికాతో అంటే ఈ ఫంగస్ తో అమెరికాని టార్గెట్ చేస్తారా, లేక గత 6 నెలల క్రితం ఇలాంటి ఒక వార్త భారత్ లో కూడా అనిపించింది. భారత్ ను చైనా హెచ్చరించింది కూడా, మేము ఇటు ఈ టెర్రర్ ఏదైతే అగ్రో టెర్రర్ అంటున్నామో ఆ భారత్ను దెబ్బతీయాలని ఎదుగుతున్న భారత్ను దెబ్బతీయాలంటే భారత్ ప్రధానంగా వ్యవసాయ ఆధారితం, ఇక్కడ సమశీతోష్ణ స్థితి ఉంటుంది కాబట్టి అన్ని పంటలు అనువుగా పండుతాయి. ఇలాంటి నేపథ్యంలో ఇప్పటికే కరోనాతో మొత్తం మానవాళిని ఆర్థికంగా చాలా వరకు ఇబ్బంది పెట్టాం. ఇప్పుడు మేము భారత్ను కూడా టార్గెట్ చేశామని గత 6 నెలల క్రితం చిన్నపాటి అక్కడ వార్తలు కూడా మనం వినిపించాం. మరి అలాంటిది ఇప్పుడు అమెరికాలో అయితే ఏకంగా వెలుగులోకి వచ్చేసింది. ఇన్నాళ్ళు ఊహాజనితంగా ఉన్నటువంటి వ్యవస్థ ఇప్పుడు పూర్తిగా పూర్తి ఆధారాలతో అమెరికా అధికారులు అయితే ఆధారాలు అయితే వారిని అదుపులోకి పట్టుకున్నారు. పూర్తిగా దీనిపైన ఆరా తీస్తున్నారు. అమెరికాకి ఇప్పటికైతే ఈ ఫంగస్ ను తీసుకొచ్చి అక్కడ ల్యాబ్లలో ప్రయోగం చేస్తున్నారు. ప్రయోగం కాతో పాటు ఇంకేమైనా ప్రయత్నం చేశారనే దానిపైన కూడా ఆరా తీస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఆ ఫంగస్ కనుక ఒకవేళ పంటల పైన ప్రభావం చాలా వరకు ప్రభావం చూపే అవకాశం ఉంటుంది. సార్, పంటల ప్రభావమే కాదు, అసలు పంటల్లో ఇంకా ఉత్పత్తి ఉండకపోవడం అనేది దాని ప్రధాన టార్గెట్. ఆ పంటలు తిన్న మనుషులకు కూడా మానవాళికి కూడా చాలా ఇబ్బంది గురయ్యే అవకాశం ఉంటుంది. ఆ కాలేయం పైన ఎక్కువ ఇబ్బంది పడుతుంది. ఇక పశువుల్లో పునరుత్పత్తి ఉండదు. అంటే ఇవన్నిటిని కూడా నామరూపాలు చేయకుండా చేయడమే చైనా టార్గెట్ గా అమెరికా అయితే అంటుంది. మొత్తానికైతే చైనా చేసినటువంటి ఈ కుట్ర ఇప్పుడు ప్రపంచాన్ని అయితే వణికిస్తుంది. ఇలాంటి కుట్రలు ఇంకా ఏ దేశాలపైన ఇది ప్రయోగించింది. అమెరికాను సైతం ఇప్పుడైతే ఈ ఆగ్రో టెర్రర్ ను పెద్ద చర్చగా మారుతున్న విషయం కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ మహేందర్.
బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. జోగులాంబ గద్వాల జిల్లాలో హై టెన్షన్ నెలకొంది. రాజోలి మండలం పెద్ద దన్వాడలో ఉద్రిక్తత నెలకొంది. ఇథనాల్ ఫ్యాక్టరీకి వ్యతిరేకంగా అక్కడ 10 గ్రామాల ప్రజలు ఆందోళన బాటపట్టారు. అయితే అక్కడ ఆందోళనకారులకు పోలీసులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. వాహనాలను ధ్వంసం చేసి నిప్పు పెట్టారు అక్కడ ఆందోళనకారులు. అలాగే ఇథనాల్ ఫ్యాక్ట్ కంపెనీకి చెందిన కార్లు సామాగ్రిని తగలబెట్టారు ప్రజలు. జోగులాంబ గద్వాల జిల్లాలో హై టెన్షన్ కొనసాగుతోంది. రాజోలి మండలం పెద్ద దన్వాడలో ఉద్రిక్తత నెలకొంది. ఇథనాల్ ఫ్యాక్టరీకి వ్యతిరేకంగా అక్కడ 10 గ్రామాల ప్రజలు ఆందోళన బాటపట్టారు. అయితే ఆందోళనకారులు అలాగే పోలీసులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. అక్కడి వాహనాలను ధ్వంసం చేసి నిప్పు పెట్టారు ఆందోళనకారులు. అయితే ఆ కంపెనీకి చెందిన కార్లను అలాగే సామాగ్రిని తగలబెట్టారు ప్రజలు. జోగులాంబ గద్వాల జిల్లాలో హై టెన్షన్ నెలకొంది. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సాగర్ అందిస్తారు. సాగర్ చెప్పండి, ప్రస్తుతం రాజోలి మండలం పెద్ద దన్వాడలో అయితే ఉద్రిక్తత నెలకొన్నట్టుగా తెలుస్తోంది. అప్డేట్స్ ఏంటి? రైట్, ఏదైతే రాజోలి మండలం పెద్ద దన్వాడ మండలంలో ఇథనాల్ కంపెనీ ఏర్పాటుకు పూర్తిగా ఇటు రైతులంతా కూడా వ్యతిరేకతనైతే వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే గతంలో కూడా ఎన్నోసార్లు వాళ్ళు అక్కడ పూర్తిగా నిరాహార దీక్షలు నిరవధిక సమ్మెలు చేసినప్పటికీ కూడా అక్కడ ఉన్న యాజమాన్యం మాత్రం అక్కడ ఉన్న కంపెనీని మాత్రం తీస్తామని కూడా ఎప్పుడు కూడా చెప్పడం లేదని కూడా చెప్పారు. దీనికి సంబంధించి 26 ఎకరాల్లో మొత్తం 189 కోట్లతో అయితే అప్పట్లో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో దీనికి గ్రీన్ సిగ్నల్ వచ్చినట్టుగా కూడా తెలుస్తుంది. అయితే ఈ కంపెనీకి సంబంధించి ఇథనాల్ కంపెనీ ఏర్పాటు చేస్తే దాదాపుగా పూర్తిగా ఆ చుట్టుపక్కల ఉన్న 12 గ్రామాల్లో పూర్తిగా కాలుష్యం కాటు వేస్తుందంటూ కూడా వాళ్ళు వాపోతున్న పరిస్థితి. కాలుష్యం వల్ల ఇప్పటికే చిన్న చిన్న ఫ్యాక్టరీలు ఆ చుట్టుపక్కల ఉన్న నేపథ్యంలో ఇప్పటికే కాలుష్యం వస్తున్న నేపథ్యంలో ఇటు విచిత్రమైన రోగాలు వస్తున్నాయి. అంతేకాకుండా ఈ సారవంతమైన భూములకు సంబంధించి కూడా పూర్తిగా పంటలు పండడంలో ఇబ్బందికరంగా ఉందంటూ కూడా ఇటు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ రోజు ఉదయాన్నే కంపెనీకి సంబంధించి 12 గ్రామాల ప్రజలంతా కూడా అక్కడికి చేరుకొని పూర్తిగా అందరూ కూడా ఒకసారిపైకి వచ్చి కూడా ఒకసారిగా అక్కడ వెళ్తున్న వాహనాలను కానీ అక్కడ కంపెనీకి సంబంధించి పూర్తిగా రాళ్లతో రువిన పరిస్థితి. దీనికి సంబంధించి హుటాహుటిన పోలీసులు కూడా సంఘటన స్థలానికి చేరుకొని గ్రామస్తులకు నచ్చజెప్పే ప్రయత్నం అయితే చేస్తున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే ఈ కంపెనీ మాకొద్దంటూ కూడా వ్యతిరేక నినాదాలు చేస్తున్నారు. దీనికి సంబంధించి కాంగ్రెస్ ప్రభుత్వం ఇమ్మీడియట్లీ రెస్పాండ్ అయ్యి కంపెనీని ఇక్కడ నుంచి తరలించాలంటూ కూడా వాళ్ళు పూర్తిగా దీన్ని వ్యతిరేకిస్తున్న పరిస్థితిగా కనిపిస్తుంది. ఇప్పటికీ కూడా అక్కడ పరిస్థితి అయితే సర్దుమణిగినట్లు కూడా లేదు. అక్కడికి పోలీస్ సిబ్బంది తర్వాత ఎస్పీ కూడా చేరుకుంటున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది.
మరికొద్ది సేపట్లో జిల్లా కలెక్టర్ కూడా అక్కడికి చేరుకుంటారంటూ కూడా చేరుకునే అవకాశం కూడా కనిపిస్తుంది. మొత్తానికైతే కూడా ఎటువంటి గతంలో కూడా వీళ్ళు గత 6 నెలల నుంచి కూడా దీనికి సంబంధించి పూర్తిగా అక్కడ టెంట్లు వేసుకొని పూర్తిగా అక్కడనే భోజనాలు వండుకొని అక్కడే ఉండడం కూడా జరుగుతుంది. అక్కడనే నిరవధిక సమ్మెలు కూడా చేస్తున్నారు. ఎందుకంటే ఇదంతా ఈ కంపెనీని ఇక్కడ ఇథనాల్ కంపెనీ ఏర్పాటు చేస్తే పూర్తిగా మా 12 గ్రామాలకంతా కూడా ఇప్పటికే ఈ ప్రాంతం పూర్తిగా నల్లరేగడికి సంబంధించి ఇక్కడ పండే పంటలు చాలా తక్కువ ఉంటాయి. ఈ కంపెనీ పూర్తిగా ఇక్కడ ఏర్పాటు చేసి కాలుష్యం వల్ల వచ్చే పంటలంతా కూడా నష్టపోతామంటూ కూడా వాపోతున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. దీనికి సంబంధించి ప్రభుత్వం ఇమీడియట్లీ జోక్యం చేసుకుని కంపెనీని ఇక్కడ నుంచి తరలించాలంటూ కూడా వాళ్ళ ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. దీనికి సంబంధించి ఇంకా ఈ కంపెనీని ఇలాగనే పెడితే మేమంతా కూడా ఆత్మహత్యలు చేసుకోవడానికి కూడా వెనుకపోమంటూ కూడా వాళ్ళు చెప్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. శాలిని, సాగర్, అసలు ఈ ఇథనాల్ ఫ్యాక్టరీ ఎవరికి సంబంధించింది? అంటే దాదాపు 10 గ్రామాల ప్రజలు ఆందోళన చేపడుతున్నారు 6 నెలల నుంచి, వారు వద్దు అని. కానీ అసలు ఈ ఫ్యాక్టరీ ఎవరికి సంబంధించింది? దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? ఇథనాల్ ఫ్యాక్టరీకి సంబంధించి కూడా ఒక ప్రైవేట్ యాజమాన్యం ఈ ఇథనాల్ ఫ్యాక్టరీని అయితే అక్కడ బీఆర్ఎస్ పార్టీ హయాంలో అయితే అక్కడ ఏర్పాటు చేయడానికి ముందుగా సర్వే చేశారు. ల్యాండ్ అంతా కూడా సర్వే చేశారు. ఆ ప్రాంతంలో ఇథనాల్ ఫ్యాక్టరీని ఏర్పాటు చేస్తే బాగుంటుందని కూడా అప్పట్లో ఉన్న ప్రజాప్రతినిధులు, అప్పట్లో ఉన్న అధికార యంత్రాంగం కూడా దానికి పర్మిషన్స్ ఇచ్చినట్టుగా కూడా తెలుస్తుంది. అయితే ఈ గ్రామస్తులంతా కూడా అప్పటి నుంచి తీవ్రంగా వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నా కూడా అప్పట్లో ఉన్న ప్రభుత్వం మమ్మల్ని పట్టించుకోలేదు, స్థానికంగా ఉన్న లీడర్ కూడా మమ్మల్ని పట్టించుకోలేదు అంటూ కూడా వాళ్ళు ఆపోతున్న పరిస్థితి. అప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు వ్యతిరేక జ్వాలలు వెలువడుతున్నా కూడా ఇప్పటికి వరకు కూడా దీనికి సంబంధించి ఇప్పుడున్న ప్రభుత్వం ప్రజాప్రతినిధులు కావచ్చు, ఇప్పుడున్న అధికార యంత్రాంగం ఎవరు కూడా స్పందించడం లేదు. పూర్తిగా ఈ కంపెనీకి సంబంధించి పూర్తిగా కంపెనీ వాళ్ళకే, కంపెనీ యాజమాన్యానికి సపోర్ట్ చేస్తున్నారు. కానీ దాదాపుగా 12 గ్రామాల ప్రజలంతా కూడా మేము తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం. ఈ కంపెనీ ఏర్పాటు చేస్తే కాలుష్యం కూరల్లో చిక్కుకొని మా పిల్లలకు వింత జబ్బులు వస్తాయి. తర్వాత భూమికి సంబంధించి కూడా ఎక్కడ సారవంతమైన భూమి ఉండదు, దాని తర్వాత పంటలు పండవు అంటూ కూడా వాళ్ళు వాపోతున్నా, వాళ్ళ ఆవేదన వ్యక్తం చేస్తున్నా కూడా ఎవరు పట్టించుకోవడం లేదంటూ కూడా వాళ్ళు ఒక్కసారిగా కూడా తీవ్రంగా ఆ 12 గ్రామాల ప్రజలు ఈ రోజు అంతా కూడా కంపెనీ చుట్టుపక్కలకంతా చేరుకొని అక్కడ ఉన్న సామాగ్రిని, తర్వాత అక్కడే వెళ్తున్న కంటైనర్లను, బొల్లెరును ఇదంతా కూడా వాళ్ళు అక్కడ నుంచి తీసి పడేసి తర్వాత అక్కడ రాళ్లతో కంపెనీ యాజమాన్యానికి, కంపెనీకి ఇక్కుతున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. శాలిని, సాగర్, అలాగే ఇప్పుడున్న ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారా గ్రామాల ప్రజలు? అలాగే ఇక్కడ ధన్వాడ అధికారులు ఏమంటున్నారు? దీనికి సంబంధించి ఏదైతే జోగులాంబ గద్వాల జిల్లా ఇదంతా అధికార యంత్రాంగానికి సంబంధించి ఎన్నో సార్లు కూడా ఆ ఇథనాల్ ఫ్యాక్టరీ మాకొద్దు, ఇక్కడ నుంచి ఫ్యాక్టరీని తరలించాలంటూ కూడా 12 గ్రామాల ప్రజలంతా కూడా ఒకతాటిపైకి వచ్చి స్థానికంగా ఉండే కలెక్టరేట్ కు, ప్రజావాణిలో కానీ తర్వాత కలెక్టర్ని కలిసి వినతులు మేము అందించాం. కానీ అక్కడ నుంచి తరలించడానికి కాస్త టైం పడుతుంది, యాజమాన్యంతో మాట్లాడాలని గతంలో చెప్పారు. అయినా కూడా కంపెనీకి సంబంధించిన వర్క్స్ అంతా కూడా యథావిధిగా నడుస్తున్నాయి. కానీ ఇక్కడ నుంచి కంపెనీని తరలించే పరిస్థితి లేదంటూ కూడా వాళ్ళు ఆపోతున్న పరిస్థితి కూడా కనిపిస్తుందంటూ వీళ్ళు ఒక్కసారిగా ఆవేదన వ్యక్తం చేశారు. ఎందుకంటే పూర్తిగా కంపెనీ అయిపోతే కాలుష్యంకు సంబంధించి కాలుష్యం అంతా బయటకు వస్తే ఇటు పంట పొలాలకు కావచ్చు, ఆ 12 గ్రామాలకు సంబంధించిన ప్రజలకు కావచ్చు పూర్తిగా ఇబ్బందికరంగా ఇటు విష జ్వరాలు, వింత జ్వరాలు వస్తాయి. ఈ కాలుష్యానికి సంబంధించి గతంలో కూడా స్టేట్ వైడ్ ఎక్కడ ఇథనాల్ ఫ్యాక్టరీస్ పెట్టినా కూడా ఈ ఇథనాల్ ఫ్యాక్టరీ వల్ల వచ్చే కాలుష్యం చాలా విపరీతంగా ఉంటుంది, హెవీగా ఉంటుంది. కాబట్టి దీనివల్ల మిగతా జిల్లాల్లో పెట్టకుండా ఇక్కడ పెట్టడం అనేది చాలా ఇబ్బందికరం. 12 గ్రామాల ప్రజలు పూర్తిగా మేము ఇబ్బంది పడతాం అంటూ కూడా వాళ్ళ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా కూడా అధికార యంత్రాంగం అంతా ఇక్కడికి రావాలి, ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ కంపెనీని ఇక్కడ నుంచి తీసివేయాలి, అంతవరకు కూడా మేము ఈ పోరాటాలు ఆపం అంటూ కూడా వాళ్ళు చెప్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ సాగర్.